ఎలక్షన్ కమిషన్ తెలివిగా ఏం చేసిందంటే నిజమే ఇవన్నీ మా తప్పులే, మేము సవరించిన ఎస్ఓపి ఇస్తామని చెప్పింది. ఓకే, సవరించిన ఎస్ఓపి ఇచ్చి ఇక నుంచి ఈ ఎస్ఓపి అమల్లో ఉంటుంది. 1/6/2024 ఎస్ఓపిని మేము ఛాలెంజ్ చేస్తే ఈ తప్పులు ఉన్నాయని 9 తప్పులు, వాళ్ళు 17/6/2025 ఇంకో ఎస్ఓపి తీసుకొచ్చి ఇచ్చారు. దీన్ని అమలు చేస్తాము, ఇకపైన ఇది ఆ తప్పులని దీంట్లో సవరించామంటే వీళ్ళందరూ ఓకే అన్నారు. ఆ 9లో బలమైన 4 ఉంచి బలహీనమైన 5 అమలు చేశారు. అంటే 9కి 9 మార్పులు చేయకుండా 5 మార్పులు చేసి 4 అసలైన మార్పులు మాత్రం చేయలేదు. ఓకే, దాంట్లో ఏంటంటే వాళ్ళు చేసిన మార్పులు ఏంటంటే ముందు మనము వెరిఫికేషన్ కాకముందరే ఆంధ్రప్రదేశ్ డేటా డిలీట్ చేశారు. ఓకే, అది ఇకపైన డిలీట్ చేయమని ఒప్పుకున్నారు. ఇంత ముందర డేటా ఏదైతే డిలీట్ చేశారో ఇకపైన ఆ డేటా డిలీట్ చేయమన్నారు. అలాగే మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు మాక్ పోలింగ్ చేస్తామన్నారు. ఇకపైన మేము మైక్రో కంట్రోల్ వెరిఫికేషన్ కూడా చేస్తామని చెప్పారు. అట్లాగే మూడో విషయం ఏంటి, మాక్ పోలింగ్లో అభ్యర్థి పేరు, అభ్యర్థి పార్టీ పేరు, అభ్యర్థి ఎన్నికల గుర్తు లేకుండా కుక్క పిల్లి నక్క గుర్తుతో చేస్తా అంటాడు. ఎలక్షన్లు ఏమో దాంతో జరిగినాయి. ఆ మిషన్లో నువ్వు మాక్ పోలింగ్ చేసేటప్పుడు ఆ గుర్తులే లేకుండా వేరే గుర్తులతో చేస్తే నువ్వు ట్యాంపరింగ్ చేస్తే ఎట్లా బయటపడుతుంది? సో ఇకపైన సవరించిన దాంట్లో ఇకపైన ఒరిజినల్ దాంట్లో ఎట్లా ఉందో దీంట్లో కూడా అట్టే చేస్తాము, అవే గుర్తులు ఉంటాయి అని చెప్పారు. ఓకే, అలాగే ఫీజు ఒక్క నియోజకవర్గంలో పోటీ చేయడానికి అన్ని పోలింగ్ స్టేషన్లకి 10,000 రూపాయలు అయితే ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200 ఎందుకు తీసుకుంటున్నావు? అంటే వాడిని భయపెట్టడానికే కదా అంత ఖర్చు, నేను ఎక్కడ పెట్టుకుంటాను ఆయన భయపెట్టడం కోసమే కదా అని ఇవన్నీ 5 అంశాలు వాళ్ళు మాడిఫై చేస్తున్నారు. 4 మెయిన్ అంశాలు ఎక్కడెక్కడ మాడిఫై చేయలేదంటే ఈ మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేస్తాము ఇకపైన అని చెప్పిన దాంట్లో వాడు మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ చేయకుండా సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తామని చెప్పినాడు. ఓకే, ఈ అభ్యర్థులకేమో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటి, మైక్రో కంట్రోలర్ టెస్ట్ అంటే ఏంటో వీళ్ళకి తెలియదు. సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు ఈవీఎంలో 3 ఉంటాయి, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్. ఆ 3 కనెక్షన్ ఇస్తే 3 కనెక్షన్ సరిగ్గా కనెక్ట్ అయినాయి అని చెప్పేది సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఓకే, మైక్రో కంట్రోలర్ టెస్ట్ ఏంటి, నువ్వు ఎవరికి ఓట్ వేయమంటే వాడికే వెళ్తుందా వేరే ఎవరికైనా వెళ్తుందా అని టెస్ట్ చేస్తే మైక్రో కంట్రోల్ టెస్ట్. మేము మార్చేస్తామని చెప్పేసినారు. వాడేమో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అని పెట్టినాడు. ఆ సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటి, 3 యూనిట్స్ సరిగ్గా అనుసంధానమైన టెస్ట్. అది దాంట్లో మైక్రో కంట్రోల్ టెస్ట్ ఎక్కడా లేదు. అదొకటి. రెండోది వీళ్ళు ఏమంటారంటే 5% పోలింగ్ స్టేషన్ మాత్రమే వెరిఫై చేస్తాను. ఓకే, నువ్వేమో ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడిపోయింది, ఎన్నికల ఫలితాలు ఏమి ఆపలే కదా, కొత్త గవర్నమెంట్ ఏర్పడిపోయింది కదా, నువ్వు 5% ఎందుకు చేస్తావు? డబ్బులు కట్టేవాడు వాడు ఎన్ని వెరిఫికేషన్ చేయాలో అంతకి డబ్బులు కట్టుకుంటానని వాడు అంటున్నాడు. వాడు అనుకుంటే నువ్వు 5కు మాత్రం ఎందుకు? వాడు ఓపిక, వాడు 100% చేస్తా అంటే 100%కి నువ్వు అవకాశం ఇవ్వాలి. అదొకటి అడుగుతున్నాం. మూడోది వాడేం చెప్తున్నాడంటే ఏ ఈవీఎంస్ టెస్ట్ చేయాలో అవి మాకు ముందే రాసేయాలంటున్నాడు. ఎందుకు రాసేయాలి నీకు? అప్లై చేసేటప్పుడే రాసేయాలా? 2 months తర్వాత టెస్ట్ చేస్తాడు వాళ్ళు వచ్చి టెస్ట్ చేయడానికి 2 months పడుతుంది. ఎందుకు రాసేయాలా? నువ్వు కంటైనర్ సీల్ చేస్తావు కదా, కంటైనర్ సీల్ ఓపెన్ చేసినప్పుడు చెప్తా ఏవేవి ఓపెన్ చేయాలో టెస్ట్ అప్పుడు చెప్తా. అదే కదా చేయాల్సి. లేదు, ముందే ఇవ్వాలంట. ముందే ఇవ్వాలంటే అది సెట్ చేసేద్దాం. అట్లా మేము ఇంకా 4 అంశాలు మేము పెట్టాము. సో నేను పర్వకాల ప్రభాకర్ గారు మాట్లాడుతున్న అంశాలు ఏంటంటే ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అంశాలు మేము ఏమైతే 2024లో మాట్లాడామో అవే మాట్లాడుతున్నారు ఆయన కూడా. ఆయన మాట్లాడిన అంశాలన్నీ మన వీడియోస్లో ఉన్నాయి. ఈ రోజున కొత్తగా మన మాట్లాడేది ఏం లేదు, ఆ డేటాను పట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన ఇక్కడ ఏంటంటే ఆయన సమస్య ఏం జరిగిందో చెప్తున్నారు. ఓకే, నేను ఇంకోసారి జరగకుండా ఏం చేయాలో నేను చెప్తున్నాను. ఓకే, 2029లో అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అది నేను చెప్తున్నాను. ఓకే, సో పరకాల ప్రభాకర్ గారు చేసేది మంచి పని, విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా చెప్తున్నారు ఆయన. సో దానివల్ల అవేర్నెస్ వస్తుంది, కానీ అది పరిష్కారం కాదు. పరిష్కారం కానప్పుడు మనం ఎంత చర్చించిన ఉపయోగం ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? అలాగే మీరు సాయంత్రం 6 గంటల తర్వాత మీరు క్యూలో ఎంతమంది ఉంటే వాళ్ళకి టోకెన్స్ ఇచ్చేసి పోలింగ్ ఆపేయాలి వాళ్ళ వరకు. మీ గతంలో కూడా చెప్పారు వీడియో క్యాప్చర్ చేయాలి,
అప్పుడు అది నోట్ చేయాలని చెప్పి అది మనం చెప్పింది అవునవును. మన ఛానల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పేరు చెప్పను, అవును. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ చూసి వాళ్ళ స్టూడెంట్కి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినారు. ఓకే. ఇది మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయండి, మనము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది డెమోన్స్ట్రేట్ చేద్దాం ఓకే అని వాళ్ళ కాలేజీలో ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఓకే. బహుశా ఏప్రిల్ ఎలక్షన్స్ అయిపోగానే, ఏప్రిల్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోగానే వాళ్ళ మే జూన్లలో వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. ఓకే. అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అవసరమైతే రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఎక్స్టెండెడ్ అవర్స్లో దాన్ని ఎలా ఇరాడికేట్ చేయాలంటే ఎలా చేయాలి అనేది అది కూడా మనం చెప్పొచ్చు. ఓకే. సో ఇకపైన ఈ ఫ్రాడ్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే నేను చెప్తాను. అలాగే అఖిలేష్ యాదవ్ గారు కూడా వెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇది ఈ రెండు మీరు అమలు చేస్తేనే స్వచ్ఛమైన ఎన్నికలు జరుగుతాయి, లేదంటే రిపీట్ అవుతుంటుంది. అయితే అయిపోయింది, గ్రౌండ్ రియాలిటీ పోయింది, జగన్ గ్రాఫ్ పెరిగిందని ఎవరైనా చెప్తే వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఎంత పెరిగితే ఏం లాభం సార్, వాళ్ళకి ఈవీఎంలు ఉన్నాయనే మాటనే పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ భయం పోవాలంటే అసలు వైసీపీ పార్టీ తీసుకోవాల్సిన ఈ చర్యలు ఏంటి సార్? అసలు వైసీపీ కాదండి, ప్రతి ప్రజాస్వామికవాది పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు నష్టపోయింది, ఓకే, నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఓకే. ఇప్పుడు మీకు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అంటే అక్కడ 17 కార్పొరేట్ కాలేజీలు ఫ్రీ ట్రీట్మెంట్తో వస్తున్నాయి మీకు. అది కోల్పోయినారు మీరు. ప్లస్ ఇంకోటి ఏం కోల్పోయినారు మీరు, అక్కడ మీ పిల్లలు ₹1,00,000 డాక్టర్ అయ్యే, అంటే మీ ర్యాంక్ వస్తే కనుక ₹1,00,000 డాక్టర్ అవ్వచ్చు. కానీ ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది, ₹1,00,00,000 పెట్టాలి, ₹1,00,00,000 పెట్టాలి. అంటే డబ్బు లేనివాడు డాక్టర్ అవ్వకూడదు. ఎవడు మీకు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి నష్టపోలేదు, మీరు నష్టపోయినారు. ఓకే. దాని మీద మాట్లాడకపోతే మీ పిల్లలు నష్టపోతున్నారు. ఓకే. అట్లాగే ఎకరా 99 పైసలకే ఇచ్చేస్తున్నాడు. ఎవడొస్తుంది, ప్రజలు వస్తుంది. దాని మీద ప్రజలు మాట్లాడకపోతే ఈ గవర్నమెంట్కి ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా వచ్చిన గవర్నమెంట్ ఈవీఎం ట్యాంపరింగ్ మీద మీరు మాట్లాడకపోతే మీరు నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డిది ఏం పోదు, మీ పిల్లలకు రావాల్సిన ఆస్తి నష్టపోతుంది. ల్యాండ్ పూలింగ్లో 5 లక్షల కోట్ల అవినీతి ఉంది. ఈ గవర్నమెంట్ రావడం వల్ల 5 లక్షల కోట్ల అవినీతికి ఫస్ట్ ఫేజ్లోనే 5 లక్షల కోట్లు, సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కలిపితే 10-15 లక్షల కోట్లకు పోతుంది. అది మీ పిల్లలు నష్టపోతున్నారు. కాబట్టి మీరు మాట్లాడాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు పోలవరం ఎత్తు 47 మీటర్లు అసలే, దాన్ని 41కి ఎందుకు తగ్గించేస్తున్నారు. 47 మీటర్లు ఉంటే 7 లక్షల ఎకరాలు సాగు అవుతుంది, తగ్గిస్తే 2 లక్షల ఎకరాలు సాగుతుంది. ఈ 5 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం మీద కోల్పోతున్నారు, వాళ్ళందరూ నష్టపోతున్నారు కదా. ఎందుకు నష్టపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 1 మిల్లీమీటర్ తగ్గనివ్వనన్నాడు ఆయన. ఈ మాట ఎవరు చెప్పినారు? బీజేపీ ఎంపీ చెప్తున్నాడు. ఎత్తు తగ్గించమని జగన్మోహన్ రెడ్డి అంటే 1 మిల్లీమీటర్ తగ్గిస్తానన్నాడు, రాష్ట్ర ప్రజల కోసం అని. వీళ్ళేమి 6 మీటర్లు తగ్గించేసేయండి పర్వాలేదని. మళ్ళీ వీళ్ళు చక్రాలు తిప్పేటోళ్ళు, వీళ్ళంతా దొంగ నాటకాలండి. ప్రత్యేక హోదా వద్దు అని రాసిచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం మోడీ సభలో కూర్చొని, మోడీని పక్కన కూర్చోబెట్టుకుని ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలైన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, విశాఖపట్నం స్టీల్ ఇది ప్రైవేటీకరణ, ఓడరేవులు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ హక్కులు, మాకు మా రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏది ముఖ్యం కాదు అన్నారు. మోడీని పక్కన కూర్చోబెట్టుకున్నారు. వీళ్ళేమో మాకు వద్దని రాసిచ్చేస్తారు, ఆయనేమో నేను ఏ ఒక్కటి వదలనా. అది డిఫరెన్స్. సో ఈవీఎంల వల్ల ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి కాదు, పబ్లిక్, 5 కోట్ల మంది ప్రజలు. వాళ్ళు దీని మీద మాట్లాడకపోతే రాబోయే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. వైసీపీ చెప్పేది కరెక్టే, దీని మీద మాట్లాడాల్సింది ఎవరు? ప్రజలు మాట్లాడాలి. ప్రజలు మాట్లాడినంత వరకు మీ జీవితం అధోగతి పాలైతేనే ఉంటుంది.